హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని సమ్మర్ వచ్చేసింది కదండి. ఒంట్లో వేడిని తగ్గించి తక్షణ శక్తిని ఇచ్చే కూల్గా ఉండే కర్బూజా జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని మస్క్ మిలన్ జ్యూస్ అని కూడా అంటారు. ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఈ జ్యూస్ టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక కర్బూజా కాయని తీసుకుని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మధ్యన ఉన్న ఈ సీడ్స్ని తీసేసుకోవాలి. ఇలా స్పూన్తో తీసేసుకోండి. చాలామంది దీన్ని కట్ చేసేటప్పుడు పైన చెక్కు తీసేసుకుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈజీ వేలో నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను. చాకుతో రౌండ్గా ఒకసారి లోపల వరకు కట్ చేసుకోవాలి. ఇలా అయితే పైన చిక్కు తీసే పని లేకుండా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చండి. తర్వాత నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అడ్డంగా కూడా కట్ చేసేసుకుంటే ముక్కలుగా ఈ పల్ప్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇలా అయితే పైన చెక్కు తీసే పని లేకుండా ఈజీగా ఈ పల్ప్ని మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా మిగిలిపోతే ఇలాగ స్పూన్తో తీసేసుకుంటే మొత్తం అంతా కూడా వచ్చేస్తుందండి. ఇదే విధంగా మిగతా దాని నుంచి కూడా మనం పల్ప్ని సెపరేట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి కర్బూజా ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ కర్బూజా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకుందాం. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ పాలను యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఈ జ్యూస్ మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ పాలు అయితే మరిగించిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని గ్లాసుల్లోకి వేసేసుకుందాము. ఈ జ్యూస్లోని మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఈ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్బూజా జ్యూస్ ఎప్పుడు చేసుకున్నా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బోర్న్విటాని యాడ్ చేసుకోండి. జ్యూస్ అంతా తయారు చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా బోర్న్విటా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవడమే. మరి నేను చేసిన ఈ కర్బూజా జ్యూస్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.